guys, it's day 1 of Andaman and now it's 3:30 p.m. మనం వెళ్తున్నాము ఇప్పుడు సెల్యులార్ జైల్కి. ఓకే, లెట్స్ గో. Before starting out, let's take a quick room tour of our room at Port Blair, Olive Hotels and Suites. హోటల్ చూడడానికి చిన్నగా అనిపించింది దిగినప్పుడు, బట్ స్టిల్ అసలు రూమ్ అయితే చాలా బాగుంది. అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చారు. చిన్నగా చాలా క్యూట్గా ఉంది. సిట్ అవుట్ ఏరియా కానీ, సీ వ్యూ అన్నారు, అదనమాట సీ వ్యూ. డెడికేటెడ్ స్మోక్ ఏరియా కూడా ఉంది. చలో లెట్స్ గో నౌ. మేమున్న హోటల్ నుంచి సెల్యులార్ జైల్ 1.5 కిలోమీటర్స్ అండ్ 6 minutes చూపిస్తుంది. ఈ అండమాన్ ప్యాకేజ్ మొత్తం ఎక్స్పీరియన్స్ అండమాన్స్ ద్వారా మనం బుక్ చేసుకున్నాము మేము. సో మొత్తం పికప్, డ్రాప్, లోకల్ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఆ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. అండ్ ఈ సెల్యులార్ జైల్కి మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది 300 రూపీస్, అది కూడా ఇంక్లూడెడ్. ఓకే, కార్ పార్కింగ్ ఏరియా నుంచి లోపల వరకు మనం వాక్ చేయాల్సిందే. బ్రిటిష్ కలోనియల్ స్టైల్లో ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద సెల్యులార్ జైల్. సెల్యులార్ జైల్కి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. మ్యూజియం లాగా అరేంజ్ చేశారు. అక్కడ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డ్స్ అరేంజ్ చేశారు. అండ్ ఇది వీర స్వతంత్ర జ్యోతి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క సాక్రిఫైస్ గుర్తుగా ఇక్కడ ఎప్పుడు ఫైర్ లాగా వెలిగిస్తారనమాట. అండ్ ఇది సెల్యులార్ జైల్ వ్యూ పాయింట్. సెల్యులార్ జైల్ని కాలాపాని అని కూడా అంటారంట. యాక్చువల్గా మనకి మలయాళంలో ఒక మూవీ కూడా ఉంది కాలాపాని అని. అంటే లైక్ దీని బేస్డ్ మీద, ఈ సెల్యులార్ జైల్లో ప్రిజనర్స్ వాళ్ళ లైఫ్ బేస్డ్ మీద ఒక మూవీ కూడా ఉంది. మన ఫ్రీడమ్ ఫైట్ టైంలో ఎవరైతే పొలిటీషియన్స్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఎవరైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారో వాళ్ళని తీసుకొని ఈ సెల్యులార్ జైల్లో పెట్టేవాళ్ళంట. సో బాగా టార్చరస్ జైల్ అని నేమ్ దీనికి, సెల్యులార్ జైల్కి. కాలాపాని అని ఎందుకు అంటారంటే, మనకి ఈ జైలు చుట్టూరా మొత్తం వాటరే ఉంటుంది. లైక్ ప్రిజనర్స్ అందరికీ ఎటు చూసినా వాటరే ఉంటుంది, తప్పించుకోలేని పరిస్థితిలాగా ఉంటుందంట. ఐసోలేటెడ్గా ఉండటం ఒక పాయింట్. అండ్ ఆల్సో ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళలేరు అన్నంత దారుణమైన పరిస్థితి ఉండడం వల్ల దీన్ని కాలాపాని అంటారంట. అండ్ ఇది జైల్ లోపల వ్యూ. మనకి పైన కింద 2 floors ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి మినిమం 15 cells వరకు ఉన్నాయి. ఒక సెల్కి అసలు సంబంధం లేకుండా చాలా టఫ్గా బిల్డ్ చేశారు. టూరిస్టుల కోసం కొన్ని సెల్స్లో లైట్స్ అవి పెట్టారు, జస్ట్ మనకు కనిపించడం కోసం. బట్ నార్మల్గా అయితే అసలు అవి ఏమీ ఉండేవి కాదు ఆ టైంలో. చాలా డార్క్గా ఉండేది. అసలు చాలా టార్చరస్ జైల్ అని పేరు. మన సినిమాల్లో కూడా వింటూ ఉంటాము, అండమాన్ జైల్ అని. అసలు లాక్ సిస్టమ్ అయితే భలే టఫ్గా ఉంది. ఆశ్చర్యం వేసింది వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్ చూసి. అండ్ ఈ సెల్ ఆ పర్సన్కి డెడికేట్ చేశారు. ఇదంతా నాన్ రెనోవేటెడ్ వర్షన్ అనమాట. ఇందాక మనం చూసినంత రెనోవేటెడ్ వర్షన్. సెల్యులార్ జైల్లో ఇది కూడా ఒక పార్టే. 2 పక్కన బ్లాక్స్ లాగా ఉన్నాయి. ఇందాక చూసినంత ఫుల్ రెనోవేట్ చేశారు, సైట్ సీయింగ్ లాగా పెట్టడం కోసం, టూరిస్ట్ స్పాట్ కోసం. అండ్ ప్రతిరోజు ఈవినింగ్ 6:30 నుంచి 8:30 వరకు 2 hours మనకి లేజర్ షో అనేది అరేంజ్ చేస్తున్నారు సెల్యులార్ జైల్లో. తప్పకుండా చూడాల్సినది అసలు లేజర్ షో. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎఫర్ట్ తీసుకొని ఒక 1 hour స్లాట్ ఉంటుంది. 6:30 to 7:30 వరకు ఒక స్లాట్ అండ్ 7:30 to 8:30 వరకు ఒక స్లాట్స్. ఈ 2 slotsలో మనకి లేజర్ షో అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అక్కడ. అందుకే నేను రికార్డ్ చేయలేదు. వాళ్ళంతా కష్టపడి ఎఫర్ట్ పెట్టి మన కోసం అవన్నీ అరేంజ్ చేసినప్పుడు, అండ్ వాళ్ళ
కష్టానికి మనం రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇవ్వాలి. సో, అందుకే నేనైతే ఏం రికార్డ్ చేయలేదు. గైస్ మీరైతే పోర్ట్ బ్లెయిర్ వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. లేజర్ షో సెల్యులార్ జైల్‌లో. అండ్ ఇది వాచ్ టవర్ అనమాట. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద సెల్యులార్ జైల్. మీరు చూస్తున్నారు కదా! పైనుంచి చూస్తే మనకి చుట్టూ ఐలాండ్ అనమాట. వాటర్ తప్పితే ఏమీ కనిపించట్లేదు. ఈ బిల్డింగ్స్ మీరు చూస్తున్న ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ కూడా ఈ మధ్యన లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇదంతా డెవలప్ చేశారు. బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే అసలు ఇదంతా ఏం లేదు. పైన జైలు ఉంటుంది. కింద సూపరింటెండెంట్ వాళ్ళ బ్లాక్స్ ఉంటాయి. కొన్ని ఫొటోస్ దిగాం మేము. సెల్యులార్ జైల్ చూసాక మమ్మల్ని కార్బన్ కౌస్ బీచ్‌కి తీసుకువెళ్లారు సన్‌సెట్ కోసం. అండ్ మీరు చూస్తుంది ఇదే కార్బన్స్ కౌ బీచ్. యాక్చువల్‌గా టైం అప్పుడైతే 5:15 పీఎం అయింది. అయినా కూడా మనకు అప్పుడే చీకటిగా కనిపిస్తుంది. అండమాన్ అనేది థాయిలాండ్‌కి దగ్గరగా ఉంటుంది. సో, అందుకని మనకి టైమింగ్స్ చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ మార్నింగ్ సన్‌రైజ్ 5:30కే ఉంటుంది. అండ్ సన్‌సెట్ కూడా 5:15, 5:30కే అయిపోతుంది. 5:30కే మనకి 6:00, 7:00 లాగా ఉంటుందన్నమాట. అండ్ సో, ఫైనల్లీ అది గైస్ మా డే 1 ఆఫ్ అండమాన్. అండ్ కమింగ్ డే 2 అండ్ డే 3 ఆఫ్ అండమాన్ నేను మీకు కమింగ్ వ్లాగ్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Stay tuned to this page and please do like, share and subscribe to our channel Vidya Krishna Pakka Telugu Tales. Thank you for watching.